ఈ ఆలయం ప్రసాదంలో కూడా ఎన్నో అంతుచిక్కని రహస్యాలు ఉన్నాయి. అదే పూరి జగన్నాథ స్వామి ఆలయం. ఇక్కడ ప్రసాదాన్ని 7 మట్టి కుండల్ని ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు. ఆ 7 కొండల్లో కింద ఉన్న కొండలో చివరిగా అన్నం ఉడుకుతుంది. పైన ఉన్న కుండలో అన్నం ముందుగా ఉడుకుతుంది. ఇది ఎలా సాధ్యం అనేది ఎవరికీ తెలియదు. ఇక్కడ స్వామివారికి 56 రకాలతో భోజనం సమర్పిస్తారు. ఆ భోజనంలో తక్కువ నెయ్యి, నూనె వాడతారు. కానీ స్వామివారికి నైవేద్యం పెట్టిన తర్వాత భక్తులకి మహాప్రసాదంగా అందిస్తారు. అప్పుడు వాటికి మంచి నెయ్యి, నూనె సువాసనతో రుచి అద్భుతంగా ఉంటుంది. ఎక్కువ భక్తులు వచ్చిన రోజు సరిపోకుండా ఉండడం, తక్కువ భక్తులు వచ్చిన రోజు ప్రసాదం మిగిలిపోవడం లాంటివి ఎప్పుడూ జరగలేదు. పూరి జగన్నాథ స్వామి ఆలయంలో ఇంతవరకు ప్రసాదం వ్యర్థమే కాలేదు. ఈ ఆలయంలో వండే భోజనం యొక్క రహస్యాలు శాస్త్రవేత్తలకు కూడా అంతుచిక్కని విధంగా ఉన్నాయంట. ఇదంతా స్వామివారి దయగా భావిస్తారు.